ఐపీఎల్ 2026 ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటేనే బ్లాక్ బాస్టర్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అట్ చిన్నస్వామి స్టేడియం. రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే మనం చాలా వరకు హై స్కోరింగ్ గేమ్స్ చూస్తూ ఉంటాం. పర్టికులర్గా 2024లో చూసాం. ఈ గ్రౌండ్లో మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ టీం 287 కొట్టింది. అంటే ఆర్సీబీ రిప్లై ఇస్తూ 262 కొట్టారు. అలాగే లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ టీం 231 కొట్టింది. సో విధంగా రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే కామన్ పాయింట్, వెరీ హై స్కోరింగ్ గేమ్. పైకి మ్యాచ్ కోసం రెండు జట్ల యొక్క బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ బౌలింగ్ యూనిట్స్ చూసుకుంటే వాళ్ళ మెయిన్ బౌలర్స్ లేకుండా బరిలో దిగుతున్నారు. సో దీంతో మరో హై స్కోరింగ్ గేమ్ ఆన్ ద కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండు జట్ల మధ్య రైవర్లీ చూసుకుంటే ఇప్పుడు కూడా నెక్ టు నెక్ ఉంటుంది. పర్టికులర్గా హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 26 మ్యాచ్లో తలపట్టి రెండు జట్లు. అండ్ 26 మ్యాచెస్లో ఆర్సీబీ టీం 11 మ్యాచ్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం 13 మ్యాచ్లో గెలిచింది. వేరే రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ టీం 3 మ్యాచ్లో గెలిచారు. బట్ ఎస్ఆర్హెచ్ టీం 2 మ్యాచ్లో గెలిచింది. సో రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ అయితే చాలా టైట్గా కనిపిస్తున్నాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ టీంకి కలిసి వచ్చే విషయం ఏంటంటే ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ మీద వాళ్ళకి మంచి రికార్డు ఉంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రెండు జట్లు తలపడ్డ 8 మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు 5 గెలిచారు. ఎస్ఆర్హెచ్ టీం 3 గెలిచింది. సో దీంతో ఆర్సీబీ టీం తమ హోమ్ క్రౌడ్ ముందు విక్టరీ సాధించి ఈ సీజన్ స్టార్ట్ చేయాలని చూస్తారు. వేరే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే లాస్ట్ టైం ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఒక ఎక్సలెంట్ విన్ కొట్టారు. 231 రన్స్ కొట్టి ఆర్సీబీ టీంను 42 రన్స్ డిఫరెన్స్ తోడించారు. సో రెండు జట్ల మధ్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు కూడా నెక్ టు నెక్కే ఉంటుంది. దీంతో డెఫినెట్లీ మనమైతే ఒక హై స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ చూసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే చిన్నస్వామి స్టేడియంలో చాలా కాలం తర్వాత మ్యాచ్ జరగబోతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత మళ్ళీ గ్రౌండ్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అండ్ ఎందుకో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కోసం సెంటర్ పిచ్ని వాడబోతున్నారంట. అంటే పిచ్ మ్యాచ్ చూసుకుంటే గతంలో చాలా భారీ స్కోర్లు వచ్చాయి. సో దీంతో ఈ మ్యాచ్ కోసం కూడా ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ని యూజ్ చేస్తారు. పర్టికులర్గా ఓపెనింగ్ మ్యాచ్ అంటే ఒక హై స్కోరింగ్ గేమే కావాలనుకుంటారు అందరూ కూడా. ఎట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్ యొక్క బౌండరీ సైజెస్ కూడా చిన్న కాబట్టి బ్యాట్స్మెన్ ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో ప్రైమరీగా చూసుకుంటే చిన్నస్వామి పిచ్ ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో పేస్ బౌలర్స్ కూడా ఈ పిచ్ మీద మంచిగానే బౌలింగ్ పడుతుంది. అండ్ స్పిన్నర్స్ కూడా మంచి టైట్ లైన్ అండ్ లెంత్ వేస్తే వాళ్ళు కూడా కొంతవరకు హెల్ప్ దొరుకుద్ది. బట్ ఈ పిచ్ మీద మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మాత్రం బ్యాట్స్మెన్కి ఉండిపోతుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 100 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 100 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 43 మ్యాచ్లో గెలిచింది. వేరే చేస్ చేసిన టీమ్స్ 53 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 166 రన్స్గా ఉంది. సో క్లియర్లీ ఈ గ్రౌండ్లో చేసింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసినా 160లోనే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం మంచిగానే స్కోర్స్ వచ్చాయి. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో జరిగిన చివరి 2 మ్యాచ్లు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 200 కంటే ఎక్కువ ఉంది. ఇక టాస్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ చాలా మంచి చేసింగ్ గ్రౌండ్. పైగా డ్యూ ఫ్యాక్టర్ చూసుకుని కొంతవరకు వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. సో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది పిచ్ మరింత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి టాస్ కొంతవరకు క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్కి అయితే వర్షం అంటే ఇంకేమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు హోమ్ టీం అయిన ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళకైతే ఈ సీజన్ కోసం ఓనర్స్ మారారు. బట్ టీం మాత్రం సేమ్ ఉంది. అండ్ ఆల్సో టీం యొక్క నేమ్ కూడా మార్చిపోయేది లేదంట. దీంతో ఆర్సీబీ టీం డిఫెండింగ్ ఛాంపియన్స్గా సేమ్ ఎనర్జీతో బరిలో దిగబోతున్నారు. అయితే వీళ్ళ ప్లేయింగ్ 11 కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం బ్యాటింగ్లో పెద్దగా మార్పులేమీ మనకు కనిపించవు. అంటే లాస్ట్ టైం ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ లైనప్ ఎలా కనిపించిందో ఈసారి కూడా సేమ్ ఉండబోతుంది. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళైతే 2 మేజర్ ప్లేయర్స్ని మిస్ కాబోతున్నారు. ఒకరు జాస్ హ్యాజల్వుడ్, మరొకరు ఎస్టైల్. ఇద్దరు కూడా లాస్ట్ టైం వాళ్ళ బౌలింగ్ యూనిట్లో చాలా కీ రోల్ ప్లే చేశారు. పర్టికులర్గా హ్యాజల్వుడ్ ఆర్సీబీ టీంకి ఒక మ్యాచ్ విన్నర్. బట్ అతనైతే ఈ సీజన్లో ఇనిషియల్ మ్యాచెస్కి అందుబాటులో ఉండబోట్లేదు. అలాగే లేటెస్ట్గా నిన్న ఒక న్యూస్ కూడా చూసాం. నువ్వంతో సార్ కూడా రూల్ అవుట్ అయిపోయాడు. అతనైతే శ్రీలంక బోర్డు పెట్టిన ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడంట. దీంతో అతనికి ఎన్ఓసీ ఇవ్వలేదు. సో ప్రజెంట్ ఆర్సీబీ టీంకి 3 ఫాస్ట్ బౌలర్స్ అవైలబుల్గా లేరు. అండ్ వీళ్ళు చూసుకుంటే 2 ఫారెన్ పేసర్స్ ఉన్నారు. బట్ నేను ఆర్సీబీ టీం మంచిగానే బెంచ్ స్ట్రెంత్ని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టైల్కి బ్యాకప్గా మంగేష్ అసలు అంటే ఒక కింగ్స్టర్ని కొన్నారు. అండ్ అతనైతే మోస్ట్ లైక్లీ మ్యాచ్ కోసం డెబ్యూ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్సీబీ టీం హ్యాజల్వుడ్కి బ్యాకప్గా చూసుకున్న జాకబ్ టఫీని పెట్టుకున్నారు. అండ్ అతను కూడా ఈ మ్యాచ్లో డెబ్యూ చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 2 చేంజెస్ మినహాయిస్తే ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ 11 కాంబినేషన్ చాలా వరకు సేమ్గా ఉండబోతుంది. అంటే మరోసారి ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ బరిలో దిగుతారు. అండ్ 1 డౌన్లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో రజత్ పటిదార్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో టిమ్ డేవిడ్, నెంబర్ 7లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8లో రొమారియో షెఫర్డ్, నెంబర్ 9లో మంగేష్ యాదవ్, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11లో జాకబ్ డఫీ అండ్ నెంబర్ ప్లేయర్గా చూసుకుంటూ సుయేష్ శర్మ. సో ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ 11 మోస్ట్ లైక్లీ ఇలానే ఉండేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఆర్సీబీ క్యాంప్లో జాకబ్ బెతల్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారంట. అంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇతను చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశారంట. వేరే టిమ్ డేవిడ్ చూసుకుంటే ప్రాక్టీస్ సెషన్స్లో అంత యాక్టివ్గా కనిపించలేదంట. దీంతో మేబీ ఆర్సీబీ టీం టిమ్ డేవిడ్ ప్లేస్లో జాకబ్ బెతల్ ఏమైనా ఆడిస్తారని చెప్పి డౌట్స్ ఉన్నాయి. మెయిన్లీ ప్రజెంట్ వీళ్ళిద్దరు ఫామ్ కంపేర్ చేసుకుంటే డేవిడ్ కంటే జాకబ్ బెతల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ ఎనివే లాస్ట్ ఇయర్ టిమ్ డేవిడ్ ఆర్సీబీ టీంకి చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. దీంతో నేనైతే అతనితోనే స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది.
మళ్ళీ వాళ్ళ ప్రాక్టీస్ కోసం అంటే ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లు చూసుకుంటే జితేష్ శర్మ మరియు రొమారీ షెఫర్డ్ లాంటి వాళ్ళు చాలా గట్టిగా రన్స్ కొట్టారంట. అలాగే ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ చూసుకున్న మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇన్వైట్ సీజన్లో గట్టిగా ఫోకస్ పెడితే తన ఓన్ 973 రికార్డ్ను బ్రేక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ కోహ్లీ వన్డే ఫార్మెట్లో పీక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో పడిక్కలు చూసుకున్న డొమెస్టిక్లో చాలా రన్స్ కొట్టున్నాడు. అతను కూడా చాలా మంచి నిక్లో కనిపిస్తున్నాడు. సో ఆర్సీబీ టీంకు ప్రజెంట్ ఫిల్ సాల్ట్ అలాగే పట్టిడారు. వీళ్ళిద్దరే కాస్త అటు ఇటు ఆడుతున్నారు. అంటే అంత మంచి నిక్లో కనిపించట్లేదు. బట్ స్టిల్ వీళ్ళ ఎబిలిటీ మనం ప్రీవియస్గానే చూసాం. వంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలరు. సో బ్యాటింగ్ పరంగా అయితే ఆర్సీబీ టీం బలంగా కనిపిస్తుంది. కానీ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ అంత బలంగా లేరు. మళ్ళీ మంగేష్ యాదవ్ మరి జాకబ్ డఫీ ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నారు. అండ్ వీళ్ళు చూసుకుంటే జాకబ్ డఫీ లాస్ట్ 2 months అసలు మంచి ఫామ్లోనే లేడు. చాలా ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు. వేరేస్ మంగేష్ యాదవ్ ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నాడు. చాలా ఎక్సైటింగ్ ప్లేయర్. బట్ డెఫినెట్లీ అతనికి అయితే నర్వ్స్ ఉంటాయి. ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. సో ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ భారం అంతా మోస్ట్ లైక్లీ భువనేశ్వర్ కుమార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతను బాల్తో మంచి స్టార్ట్ అవ్వాలి. అంటే దాన్ని క్యారీ చేయడానికి వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. లైక్ కృణాల్ పాండ్యా మరియు శ్రేయస్ శర్మ. ఈ కాంబినేషన్ లాస్ట్ టైం బాగా వర్కౌట్ అయింది. సో వాళ్ళతోటి షెఫర్డ్, మంగేష్ యాదవ్ అలాగే జాకబ్ డఫీ వీళ్ళు కూడా క్లిక్ అవ్వాలి. అప్పుడు ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాట్స్మెన్ ఆపగలరు. అదర్వైజ్ ఆర్సీబీ బౌలర్స్ కలిసికట్టుగా రాణించలేకపోతే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆపడం చాలా కష్టమైన పని. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వీళ్ళకి కూడా ఇంజరీ సమస్యలు ఉన్నాయి. మెయిల్ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇనీషియల్ మ్యాచెస్కి అందుబాటులో ఉండబోట్లేదు. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిషాన్ని కెప్టెన్గా పెట్టుకున్నారు. అండ్ ప్రజెంట్ ఇతని ఫామ్ అద్భుతంగా ఉంది. మెయిల్ వరల్డ్ కప్లో చూసాం చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆల్సో చివరికి ఆర్సీబీ టీం మీద కూడా ఒక మంచి నాక్ కొట్టాడు. ఐ థింక్ 94 runs చేశాడు అనుకుంటా. సో ఇషాన్ కిషాన్ కనుక యాజ్ ఏ బ్యాట్స్మెన్గా అలాగే యాజ్ ఏ కెప్టెన్గా క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా పెద్ద బూస్ట్ అదే. ఇక దాంతో పాటు ఎస్ఆర్హెచ్ టీంలో చాలా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అలాగే హెన్రిక్ క్లాసెన్. ఈ నలుగురు టాప్ 4లో బ్యాటింగ్ చేస్తారని చెప్పి ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. బట్ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. అంటే అభిషేక్ లేదా ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారు, లేకపోతే ఇషాన్ కిషాన్ ఏమైనా ఓపెనింగ్ వస్తాడని చెప్పి చిన్న అనుమానం ఉంది. బట్ నేనైతే పర్సనల్గా అభిషేక్ మరియు ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారనుకుంటున్నా. అండ్ దెన్ ఫాలోడ్ బై ఇషాన్ కిషాన్ అలాగే హెన్రిక్ క్లాసెన్. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తాడు. మిగతా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో ఒక మంచి నాక్ కొట్టాడు. సెకండ్ వరకు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టాప్ 5 విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళ టీం అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. మిగిలిన వాళ్ళకి సెలక్షన్ విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఖచ్చితంగా సలీల్ అరోరా చేత డెబ్యూ చేయిస్తారు. ఎందుకంటే యంగ్స్టర్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్లో మామూలుగా కొట్టలేదు. ఆడిన 2 innings కూడా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అయితే మరో ఫినిషర్ స్పాట్ కోసం చూసుకుంటే మాత్రం లివింగ్స్టన్ అలాగే అనికేత్ వర్మ వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండబోతుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం ఎక్స్పీరియన్స్ అని ఫినిషర్ కావాలనుకుంటే లివింగ్స్టన్ ఆడిస్తారు. లేదా ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ఎక్స్ట్రాగా పెట్టుకుందామంటే వాళ్ళైతే అనికేత్ వర్మని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాటింగ్ అయితే యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. అయితే వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అంత బలంగా కనిపించట్లేదు. మెయిన్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్లో చూసాం వాళ్ళ బౌలర్స్ని గట్టి కొట్టారు వాళ్ళ ఓన్ బ్యాట్స్మెన్. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే మోస్ట్లీ ప్యాట్ కమిన్స్ స్పేస్లో బ్రైడెన్ కార్డ్స్ని ఆడిస్తారు అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ అతనే ఆడించాలి. ఎందుకంటే అతను కాస్త బ్యాటింగ్ డెప్త్ కూడా ఇవ్వగలడు. అలాగే అతను పేస్ చూసుకున్న ప్యాట్ కమిన్స్ని మ్యాచ్ చేయగలడు. 140 స్పీడ్ అందుకోగలడు. ఇక అతనికి తోడుగా హర్షల్ పటేల్ అలాగే జైదేవ్ ఉన్నత్కట్ వీళ్ళిద్దరూ మెయిన్ పేసర్స్ కొంటారు. బట్ వీళ్ళు ఉన్నత్కట్ కొంతవరకు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ హర్షల్ పటేల్ మాత్రం అంత మంచి నిక్లో కనిపించట్లేదు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే బ్రైడెన్ కార్డ్స్, హర్షల్ పటేల్ అలాగే జైదేవ్ ఉన్నత్కట్ వీళ్ళ ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ కొంటారు. వేరే స్పిన్ బౌలింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే హర్ష్ దూబేని ఆడించేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు జేసన్ అన్సరీతో కంపేర్ చేస్తే. కానీ సెకండ్ స్పిన్నర్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే చిన్న స్వామి పిచ్ మీద ఇద్దరు యంగ్ డొమెస్టిక్ స్పిన్నర్స్ని ఆడించడం చాలా రిస్కీ మూవ్ అని చెప్పుకోవాలి. మేబీ ఎక్స్పీరియన్స్ అనే స్పిన్నర్ ఉంటే అప్పుడు ఎస్ఆర్హెచ్ టీం వెళ్ళేవారు. బట్ ఇద్దరు యంగ్స్టర్సే కాబట్టి ఒక్క ఆడిస్తేనే బెటర్ అనిపిస్తుంది. లేదా ఇద్దరు స్పిన్నర్స్ ఆడించాలనుకుంటే రెండో స్పిన్నర్గా జేసన్ అన్సరీ లేకపోతే శివాంగ్ కుమార్ కూడా ఆడిస్తారు. మళ్ళీ శివాంగ్ కుమార్ ప్రాక్టీస్ మ్యాచెస్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. పర్టికులర్గా అతను లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ యాక్షన్ ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ట్రబుల్ చేస్తుంది. అయితే పిచ్చిన దృష్టిలో పెట్టి ఎస్ఆర్హెచ్ టీం ఈశాన్ మలింగన్ కూడా ఆడించుకోవచ్చు. అంటే మనం ముందు చెప్పుకున్నాం వాళ్ళు ఒకవేళ లివింగ్స్టన్ ప్లేస్లో అనికేత్ వర్మని ఆడిస్తే రెండో ఫారెన్ ఫాస్ట్ బౌలర్ని ఆడిపించుకోవచ్చు. సో ప్రజెంట్ ఈశాన్ మలింగ అలానే ఫిట్గానే కనిపిస్తున్నాడు. శ్రీలంక బోర్డు అతనికి అనుభూతి ఇచ్చిందంట. దీంతో ఎస్ఆర్హెచ్ టీంకి అతను ఆడించుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లేదా మాకు నితీష్ కుమార్ రెడ్డి ఫోర్త్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా గట్టిగానే కలిసి వస్తాడు అనుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా శివాంగ్ కుమార్ని ఆడిస్తారు. సో ఓవరాల్గా ఫస్ట్ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ బరిలో దిగుతారు. అంటే నెంబర్ 3లో ఇషాన్ కిషాన్, నెంబర్ 4లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో లియామ్ లివింగ్స్టోన్ లేదా అనికేత్ వర్మ, నెంబర్ 7లో సలీల్ అరోరా, నెంబర్ 8లో బ్రైడెన్ కార్డ్స్, నెంబర్ 9లో హర్ష్ దూబే, నెంబర్ 10లో హర్షల్ పటేల్, నెంబర్ 11లో జైదేవ్ ఉన్నత్కట్. అండ్ ఎంపైర్ పేరుగా చూసుకుంటే శివాంగ్ కుమార్ ఆర్ ఇషాన్ మలింగ ఇద్దరు ఒకరు ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక మ్యాచ్ కోసం ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే క్రూషియల్ బ్యాటిల్స్ అని కూడా పవర్ ప్లేలో ఉంటాయి. మెయిల్ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ని డిసైడ్ చేయబోయే బ్యాటిల్. సో భూవీకి అయితే హెడ్ మీద మంచి రికార్డే కనిపిస్తుంది. 2 innings 6 balls వేసి 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ చేశాడు. బట్ అభిషేక్ మరి ఇషాన్ కిషాన్ మ్యాచ్ చూసుకుంటే భూవీకి అయితే మంచి రికార్డ్ లేదు. దీంతో ఇద్దరికి అగెన్స్ట్ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే క్లాసెన్కు మరి కృణాల్ పాండ్యాకి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మెయిలీ క్లాసెన్ స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడుతుంటాడు. బట్ కృణాల్ పాండ్యాకి అగెన్స్ట్గా చూసుకుంటే మాత్రం స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. 2 innings 9 balls ఆడితే 5 పరుగులు మాత్రమే చేశాడు. బట్ అఫ్కోర్స్ అవుట్ అయితే కాలేదు.
బట్ స్టిల్ మిడిల్ ఓవర్స్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక పవర్ ప్లే ఆర్సీబీ ఓపెనర్స్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎలా ఆపుతారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ కోహ్లీ మరియు సాల్ట్ పేస్ బౌలర్స్ని చాలా బాగా ఆడతారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో స్పిన్ బౌలర్ను ట్రై చేయొచ్చు. పర్టికులర్గా గతంలో హర్షదీప్ విరాట్ కోహ్లీని ఒకసారి అవుట్ చేశాడు. దీంతో స్టార్టింగ్లో విరాట్ కోహ్లీకి అగెన్స్ట్గా హర్షదీప్కి బౌలింగ్ కూడా ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ అవ్వదు. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే రజత్ పడిడార్ వర్సెస్ జయదేవ్ ఉనద్కట్ మంచి బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిల్ ఉనద్కట్ గతంలో పడిడార్ని 3 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 10 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాయి. దీనిలో ఇద్దరి మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చివరిగా డెత్ ఓవర్స్లో టిమ్ డేవిడ్ వర్సెస్ హర్షల్ పటేల్, ఇది కూడా చాలా మంచి హై క్వాలిటీ బ్యాటిల్. మెయిల్ హర్షల్ పటేల్ టిమ్ డేవిడ్ని 4 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 17 బంతులు 24 పరుగులు మాత్రమే ఇచ్చాయి. సో దీంతో ఈ మ్యాచ్లో ఇద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎనివే రెండు జట్ల యొక్క విజయ అవకాశాలు కూడా మోస్ట్లీ పవర్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఏ టీంకి అయితే మంచి పవర్ ప్లే పడుతుందో వాళ్ళే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్ ఆర్సీబీ టీం పవర్ ప్లే ఎస్ఆర్హెచ్ యొక్క టాప్ ఆర్డర్ అవుట్ చేయగలిగితే వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసినట్టే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాటింగ్ వారం అంతా కూడా టాప్ 4 మీద ఉంటుంది. దీంతో పవర్ ప్లేలో వాళ్ళు వికెట్స్ కోల్పోతే తర్వాత కంబ్యాక్ చేయడం చాలా కష్టం. వేరే ఎస్ఆర్హెచ్ టీంకి చూసుకున్న పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్సీబీ బ్యాటింగ్లో చూసుకుని హెవీ స్కోరింగ్ ఎప్పుడు కూడా టాప్ ఆర్డర్ ప్లేయర్సే చేస్తూ ఉంటారు. దీంతో టాప్ ఆర్డర్ ప్లేయర్స్ని తొందరగా వచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే రెండు జట్లకు పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బోత్ బ్యాటింగ్ పవర్ ప్లే అలాగే బౌలింగ్ పవర్ ప్లే రెండింటిని డామినేట్ చేస్తారో వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.